బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడలో వెలసి ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ కామాక్షి తాయి సమేత మల్లికార్జున స్వామి ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలలో గురువారం కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతరెడ్డి శ్రీశైల పుణ్యక్షేత్రం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయ ప్రత్యేక ఆహ్వానితులు వేమిరెడ్డి కోటారెడ్డి సతీమణి రమాతో కలిసి పాల్గొన్నారు. ఆలయ వేద పండితులచే ఆలయ మర్యాదలతో జొన్నవాడలోని ఆలయంలో స్వామి అమ్మవారికి శ్రీశైల ఆలయ శాశ్వత సారి వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ వేద పండితులు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతరెడ్డి, వేమిరెడ్డి కోటారెడ్డి దంపతులకు వేదాశీర్వచనం చేసి ఘన స్వాగతం పలికారు. ఆలయంలో వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరుగుతున్న నందివాహన సేవలో ఎమ్మెల్యే వేమిరెడ్డి కోటారెడ్డి దంపతులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతరెడ్డి మాట్లాడుతూ జొన్నవాడ బ్రహ్మోత్సవాలకు శాశ్వత సారెను రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల నుంచి అందజేయడం పట్ల రాష్ట్ర దేవాదాయ శాఖ మాత్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతరెడ్డి తెలిపారు. జొన్నవాడ బ్రహ్మోత్సవాలకు శాశ్వత సారె ప్రముఖ పుణ్యక్షేత్రాల నుంచి అందజేయడం పట్ల రాష్ట్ర దేవాదాయ శాఖ మాత్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి వారి కుటుంబానికి అమ్మవారి కృపా కటాక్షాలు ఎల్లవెల్లలా ఉండాలని కోరుతున్నామన్నారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా శాశ్వత సారె శ్రీశైలం దేవస్థానం తరపున రావడం జరిగిందన్నారు. దీంతో పాటు జరగబోవు మిగతా ఉత్సవాలలో శ్రీకాళహస్తి ఆలయం నుండి, బెజవాడ కనకదుర్గమ్మ ఆలయం నుండి శాశ్వత సారె అక్కడి ఆలయ మర్యాదలతో వస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో ఆలయ పాలక మండలి చైర్మన్ తిరుమూరు అర్షక్ రెడ్డి, ఆలయ పాలక మండలి సభ్యులు, మాజీ సర్పంచ్ కందికట్టు పెంచలయ్య, కూటమి నేతలు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. క్షేత్రం జొన్నవాడ కామాక్షమ్మ తల్లి బ్రహ్మోత్సవాలు మొదలవ్వడం జరిగింది. ఈరోజు నంది సేవ జరగబోతుంది. ఈరోజు 8వ రోజు వెండి నంది సేవ జరగబోతుంది. ఈరోజు మనకి శ్రీశైలం నుంచి అమ్మవారికి సారె రావడం జరిగింది. అలాగే రేపు కాళహస్తి నుంచి ఉదయం 9 గంటలకి సారె వస్తుంది. అలాగే 9:30కి రథోత్సవం కూడా ప్రారంభం కాబోతుంది. ఎల్లుండి కళ్యాణోత్సవం, సాయంత్రం 10 గంటలకి కళ్యాణోత్సవం, సాయంత్రం తెప్పోత్సవం కూడా జరగబోతుంది. ఎల్లుండి అలాగే కనకదుర్గమ్మ దగ్గర నుంచి విజయవాడ నుంచి అమ్మవారికి సారె రాబోతుంది. ఈ 3 పుణ్యక్షేత్రాల నుంచి ఇక్కడికి సారె మొట్టమొదటిగా ఇప్పుడు రావడం జరిగింది. ఇది ఎప్పటికీ శాశ్వతంగా ఇక్కడి నుంచి బ్రహ్మోత్సవాల టైంలో అమ్మవారికి పుణ్యక్షేత్రాల దగ్గర నుంచి బోర్డు మెంబర్లు, శ్రీశైలం బోర్డు మెంబర్లు కోటారెడ్డి గారు, అలాగే శ్రీనివాసులు గారు, సుబ్బలక్ష్మి గారు, బాలకృష్ణస్వామి గారు, అలాగే శ్రీశైలం నుంచి పూజాలు సారిని ఇక్కడికి శాస్త్రోక్తంగా తీసుకొని వచ్చి అమ్మవారికి సమర్పించారు. ఈ సారె 3 పుణ్యక్షేత్రాల నుంచి మనకి ఇక్కడ అమ్మవారికి రావడానికి కృషి చేసిన మన దేవాదాయ శాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారికి, అలాగే దానికి తోడ్పాటుగా కృషి చేసిన చైర్మన్ అశోక్ రెడ్డి గారికి, ఈఓ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వాళ్ళందరి మీద కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇక్కడ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అన్న దాన కార్యక్రమం కూడా జరుగుతుంది. ప్రసాద వితరణ జరుగుతుంది. భక్తులందరూ నలుమూల నుంచి వచ్చి రేపు రథోత్సవం, అలాగే ఎల్లుండి కళ్యాణం, తెప్పోత్సవం అన్నీ తిలకించాలని చెప్పి కోరుకుంటున్నాను. అమ్మవారి కృపా కటాక్షాలు ఇక్కడికి వచ్చే ప్రతి భక్తుడి మీద ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. అక్షయ్ తృతీయ అష్టైశ్వర్యాలకు ఆహ్వానం. బంగారం లక్ష్మీ కటాక్షానికి చిహ్నం. సిఎంఆర్ జ్యువెలరీతో సౌభాగ్యం, అనంత సంపద మీ సొంతం. బంగారు ఆభరణాల తరుగుపై అప్ టు 50% తగ్గింపు. మజూరీ లేదు. సాధారణ సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ పై క్యారెట్ కు 10,000 రూపాయలు తగ్గింపు. ప్రత్యేక కౌంటర్లలో లక్ష్మీ రూపులు, గోల్డ్ కాయిన్స్ లభించును. అక్షయ్ తృతీయ ఆఫర్లతో మీ కలల ఆభరణం మీ చేతిలో. అక్షయ్ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ చెల్లించిన రోజు ధర లేదా డెలివరీ తీసుకునే రోజు ధర
ధర, ఏ రోజు ధర తక్కువ ఉంటే ఆ ధరకే మీరు ఎంపిక చేసుకున్న ఆభరణాన్ని అక్షయ తృతీయ ఆఫర్లతో మీ సొంతం చేసుకోండి. బంగారం కొనడం కాదు, భాగ్యాన్ని ఆహ్వానించడం. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ, ట్రంక్ రోడ్, నెల్లూరు. చందన బ్రదర్స్ ప్రక్కన, నెల్లూరు. మాగుంట లేఅవుట్, నెల్లూరు.